రైట్. మీ అందరికి మన ప్రభువుని యేసునామమున వందనాలండి మరొకసారి. మరి ఈ రాత్రి కాల సమయంలో మరి పాంప్లెట్ చూస్తూ ఉన్నారు. దానిలో మంచి పాఠం టైటిల్ ఉందండి. మరి దేవుడు నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని ఎందుకన్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని ఎందుకన్నాడు దేవుడు అనే విషయాన్ని జాగ్రత్తగా విందామండి. ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా చాలా ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చి ఉన్నా. దయచేసి అటు ఇటు తిరగొద్దు. మీ నోట్స్ బుక్స్ ని అలాగే రిఫరెన్స్ జాగ్రత్తగా రాసుకునే సందర్భాలండి. మన జీవితంలో ఇలాంటి అవకాశాలు, ఇలాంటి మెసేజ్లు లేకుంటే అతి అమూల్యమైన విషయాలు మళ్ళీ దొరకకపోవచ్చు. కాబట్టి సమయం ఉండగా సద్వినియోగం చేసుకుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి మరి ఆత్మీయ జీవితంలోనూ అనేక మందికి మాదిరికరంగా బ్రతకాలని మనం చేసుకుంటూ ఈ రాత్రి కాల సమయంలో మరి ధ్యానాంశంలోకి వెళ్ళిపోదాం. రైట్. మరి పాంప్లెట్లు చెప్పబడినట్టుగా లేకుంటే మన ఈ రోజు చెప్పబడే వాక్యము అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడునని ఎందుకు అన్నాడు? ఈ మాట బైబిల్ గ్రంథంలో నుండి మనం చూస్తే సుమారుగా 9 సార్లు అండి, అటు ఇటుగా 9 సార్లు కనబడుతూ ఉంటుంది. డైరెక్ట్ ఇదే మాట, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనండి. పాత నిబంధన గ్రంథంలో ఒక 4 సార్లు మనకి డైరెక్ట్ ఇదే మాట కనబడుతుంది. దేవుడును, ఎవరి దేవుడును అని చెబుతూ ఉన్నాడు. అలాగే అంతరం తాగకుండా క్రొత్త నిబంధనలో కూడా ఒక 5 సార్లు దేవుడు ఇదే మాట ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ మాట చూసుకుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 6వ వచనం. నిర్గమాకాండము 3వ అధ్యాయం 6వ వచనంలో మోషేతో మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడంటే, నిర్గమ 3:6 చదవండి పిల్లరా. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఏమన్నాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, తర్వాత అండి యాకోబు దేవుడను అని చెప్పగా చాలండి. మనం ఏదైతే ప్రస్తావించామో ఇక్కడ మాట్లాడాడు. మళ్ళీ అదే అధ్యాయము నిర్గమకాండం 3వ అధ్యాయము 15వ వచనం చదవండి ఒకసారి. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నేను యెహోవా. ఇదే అధ్యాయంలో 6వ వచనంలో అదే మాట అన్నాడు, 15వ వచనంలో అదే మాట అన్నాడు, 16లో కూడా కింద అదే మాట అంటున్నాడండి. మీరు చూసుకుంటే 16వ వచనంలో కూడా నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అనేసి అంటున్నాడు 16వ వచనంలో కూడా. ఏమండి ఇలా దేవుడు మళ్ళా అదే నిర్గమాకాండం 4:5 కూడా చదవండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 6వ వచనం, 15వ వచనం, 16వ వచనంలో నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. మన నిర్గమ 4:5లో ఆయన దాని చేత అంటే వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని పదే పదే పాత నిబంధన గ్రంథంలో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇప్పటికి 4 సార్లు అటుగా చూసాం. దేవుడు పదే ఆ మాట ప్రస్తావిస్తూ ఉన్నాడు. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. ఏంటంటే ఇదంతా అంతేకాకుండా అంతటితో ఆగలేదు. ఆయన పాత నిబంధన వరకే పరిమితం కాలేదు, కానీ ఈ 3 వ్యక్తుల గురించి మళ్ళా కొత్త నిబంధనలో కూడా ప్రస్తావించబడింది. మత్తయి సువార్త 22వ అధ్యాయము 31వ వచనం. మత్తయి సువార్త 22:31లో అంటున్నాడు, మత్తయి 22:31లో మృతుల పునరుత్థానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని. ఏందండి మళ్ళా కొత్త నిబంధనలు అన్నాడు, కొత్త నిబంధనలు అనేసాడు. మళ్ళా మార్కు సువార్తలు అంటున్నాడు 12:26. మార్కు సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఎంతకు ఇంతసార్లు ప్రస్తావిస్తున్నాడు. వాళ్ళ విషయాలు ఏంటి అంత ఇంపార్టెంట్ దేవుడికి, అది తెలుసుకోవాలి మనం. అందుకు చెప్తున్నానండి మార్కు 12:26. వారు లేచిదరని
మృతులను కూర్చిన సంగతి మృతులు కూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగముని మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు చెప్తున్నాడు వినండి. ఆ భాగములో దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడునని దేవుడు ఇక్కడ కూడా అనేసండి. నేను అబ్రాహాము దేవుడును, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడును. మళ్ళా లోకాసువార్త 20:37 వచ్చిన లోక 20:37 మళ్ళా చెప్తున్నాడు. పదే ప్రస్తావించడం జరుగుతుంది వీళ్ళ గురించి. లోక 20:37 పొదను గురించి భాగంలో ఇదే సేమ్ అండి. పొదను గురించి భాగములో ప్రభు అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడని చెప్పుచున్నాడు. ఇంతలో ఆగలేదండి. సువార్తలు ఆగలేదు. ఆ మాట అపోస్తుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఏమండి, ఆనంద సంఘం అపోస్తుల దగ్గరికి వెళ్ళిపోయింది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనం రాసుకోండి. దయచేసి రాసుకోండి, మంచిగా రాసుకోండి. రెఫరెన్స్ చాలా ఉపయోగపడతాయండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనంలో అంటున్నాడు, అబ్రహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు. అంతటితో ఆగల. మళ్ళా అదే అపోస్తుల కార్యములు చివరిగా 7వ అధ్యాయము 32వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 32వ వచనం. నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను. చాలండి. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు. ఏందండి ఇన్నిసార్లు ప్రస్తావించాడు ఒక వ్యక్తుల గురించి, 3 వ్యక్తుల గురించి. పాత నిబంధనలు ఆగకుండా దేవుడు కొత్త నిబంధనలో కూడా ప్రస్తావించాడు. ఎప్పటి వాళ్ళు ఏమండి, కొత్త నిబంధన పాత నిబంధన కొన్ని వేల సంవత్సరాల డిఫరెన్స్ ఉండే. అయినప్పటికీ కూడా దేవుడు పాత నిబంధనలో వ్యక్తుల గురించి కొత్త నిబంధనలో కూడా ప్రస్తావిస్తూ ఉన్నాడంటే వాళ్ళలో ఏదో సంథింగ్ స్పెషల్ ఉంది. వాళ్ళు ఏ విషయాల్లో దేవుడికి నచ్చారు చూద్దాం. బైబిల్ గ్రంథంలో వాళ్ళు ఏమి చేశారు ఒక్కసారి చూడండి పిల్లరా. ఆది కాండము జాగ్రత్తగా ఉండండి. అబ్రహాం గురించి నేర్చుకుందాం. ఫస్ట్ అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు ఎందుకు అన్నాడో మీకు ఇప్పుడు దాకా ఏం చెప్పామంటే ఎన్నిసార్లు ప్రస్తావించారు అదే మాట అంటే ఎంత ఇంపార్టెంట్ ఇచ్చాడో మనం చూసేమో రెఫరెన్స్లతో సహా ఎందుకు ఇచ్చాడో నేర్చుకుంటున్నాం. మొట్టమొదటి నెంబర్ 1 అబ్రహాము గురించి నేర్చుకుందాం. అబ్రహాము ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి మీరు చూడగలిగితే ఆది కాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి దేశము నుండి బంధువుల యొద్ద నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళన్నాడు. చాలండి, మీరు చదువుకుంటూ వెళ్ళిపోయి పిల్లలు 8, 9, 10 వచనాల దాకా కూడా మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే తర్వాత మీకు అర్థమవుతుంది సందర్భం. దేవుడు డైరెక్ట్ గా అబ్రహాం దగ్గరికి వచ్చేసి అన్నమాట, అబ్రహాము గెటప్, నువ్వు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళిపోనేసాడండి. అబ్రహాము ఈ సందర్భంలో ఎక్కడైనా దేవుడితో ఎక్కడికెళ్ళాలి ప్రభువా, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, ఏ ప్రదేశాన్ని చూపిస్తున్నావు, ఆ ప్రదేశం పేరేంటి, ఆ ప్రదేశంలో మనుషులు ఉంటారా, నేను నా కుటుంబం బ్రతుకుతామా, హాయిగా ఉంటామా అన్న క్వశ్చన్ ఏమన్నా కనబడిందా? ఏమీ లేదండి. దేవుడు చెప్పాడు, అబ్రహాము చేశాడు. నువ్వు వెళ్ళు అన్నాడు. మారు మాట మాట్లాడకుండా మూడు సర్దేసుకుని బయలుదేరేసి వెళ్ళిపోయి ఏ ప్రదేశం కూడా తెలియదు. వాస్తవం చెప్పాలంటే చూపిస్తా, నేను వెళ్ళు, బయలుదేరి నేను చూపిస్తా. మనం వెళ్తామా? పొరపాటున బ్రదర్ మీటింగ్ ఉంది పలానా చోటకి రా అని చెప్పకుండా సాయంత్రం మీటింగ్ ఉంది రా అంటే ఏమంటాం? సాయంత్రం మీటింగ్ ఎక్కడ బ్రదర్? ఎక్కడైతే నీకెందుకు, మీటింగ్ చెప్పారు కదా అలానో, ఎక్కడ? అంత దూరంలోనా? మాకు దానికి చాలా దూరం ఉంది, ఎక్కడ చెప్పకుండా ఎలా వస్తాం? మేము చాలా బిజీ, బాబు బిజీ కదా, ఏమంటాం? మేము చాలా బిజీ అండి, మీటింగ్ ఎక్కడో చెప్పు, ప్లేస్ ఎక్కడో చెప్పు, టైం ఎక్కడో చెప్పు, అప్పుడు మధ్యలో వచ్చి జాయిన్ అవుతాం అనమా? అబ్రహాం అలా లేదండి. చూపించగానే బయలుదేరి వెళ్ళిపోయాడు అబ్రహాము. అది ఆ తర్వాత వెళ్ళటమే కాదు కానీ కింద వచనాలు చూస్తే నిజంగా అద్భుతంగా యెహోవా దేవుడికి ఒక బలిపీఠము కట్టాడు. యెహోవా దేవుడికి 7వ వచనం చదవండి పిల్లరా. 7వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. అదే ఆది కాండం 12వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా
అబ్రహామునకు ప్రత్యక్షమై అబ్రాహామును ప్రత్యక్షమై సంతానమునకు నీ సంతానమునకు దేశం ఇచ్చిదనని ఈ చెప్పగా దేశం ఇచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన అతను యెహోవాకు తన ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు చాలండి యెహోవాకు బలిపీఠాన్ని కట్టాడు. ఎవరు కట్టారు? అబ్రహాము యెహోవా బలిపీఠాన్ని కట్టాడు. జాగ్రత్తగా వినండి పిల్లరా, ఎందుకు అబ్రహాము యెహోవాకు బలిపీఠం కట్టాడంటే, నిజం చెప్పాలంటే ఆ రోజులలో, అబ్రహాము ఉన్న రోజులలో మరి దేవుడు ఎవరన్నట్లుగా, ఏ దేవుడు అన్నట్లుగా అనేక మంది ఆ రోజుల్లో గ్రహించలేకపోతున్నారు దేవుడిని. అందుకే నా దేవుడు ఉన్నాడు, నేను సేవించే దేవుడు ఉన్నాడని దేవుడికి గుర్తుగా, నువ్వు అబ్రహాము సేవించే దేవుడు యెహోవా ఉన్నాడని ఆ దేవునికి గుర్తుగా ఒక బలిపీఠాన్ని కట్టాడు అబ్రహాము. చూడండి, దేవుడు చెప్పలేదండి అబ్రహాముతో, ఎక్కడ కూడా నా కోసం నువ్వు బలిపీఠం కట్టు అని చెప్పలేదండి అబ్రహాముకి దేవుడు. చెప్పకుండానే అబ్రహాము దేవుడి కోసం బలిపీఠాన్ని ఎక్కడ కట్టారంటే తూర్పు పడమల మధ్య సెంటర్ లో కట్టేశారండి. మరి అక్కడ చదువుకుంటే మీరు వెళ్ళమని అందుకే మనకి, ఎందుకంటే అంత చదవాలంటే ఏముండదు కాబట్టి గూగుల్ మీట్ లో. ఏమండి, తూర్పు పడమల మధ్య మనకు సామాన్యంగా అండి రాజకీయ నాయక విగ్రహాలు కానీ, సినీ యాక్టర్స్ విగ్రహాలు కానీ ఎక్కడ పెడతారు? ఈ సందు గొంతుల్లో చిన్న ప్లేస్ లో పెడతారా? లేదండి, 4 కోడల మధ్య మంచి ప్లేస్ లో సెంటర్ లో మధ్యలో పెడతారు. ఎందుకు? అందరూ చూడాలి. అతన్ని చూసిన తర్వాత ఇతను గొప్ప రాజకీయ నాయకుడు, పొలిటీషియన్ కదా అని చూసి ఆయన చెప్పినటువంటి లేదా ఆయన చేసిన మంచి కార్యాలు గుర్తుకు రావాలని ఆయన విగ్రహాన్ని పెడతారు. అంటే ఆయన విగ్రహాన్ని చూడంగానే ఆయన చేసిన కార్యాలు గుర్తు రావాలి, ఆయన హిస్టరీ కనపడాలని మనలో చాలా మంది విగ్రహాలు కడుతూ ఉంటారు ఇప్పుడు చాలా. అలాగే ఇప్పుడు నువ్వు కడుతున్నావేమో, ఆనాడే అబ్రహాము దేవుడి కోసం బలిపీఠాన్ని కట్టాడు. ఎందుకు కట్టాడు తెలుసా? నా దేవుడు ఉన్నాడు, ఆయన పేరు యెహోవా అని ఇక్కడ ప్రజలందరూ తెలుసుకోవాలని ఒక బలిపీఠాన్ని అక్కడ స్థాపించి వెళ్ళిపోయాడండి. అబ్రహాము వెళ్ళిన ప్రతి ప్లేస్ లో సుమారు దాదాపుగా యెహోవాకు బలిపీఠాలు కడుతూ వెళ్తున్నట్టుగా కనబడుతూ ఉన్నారు. మళ్ళా చూస్తే ఇంకో చోట కూడా బలిపీఠం కట్టాడు. మరి ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనంలో మళ్ళా చెప్తూ ఉన్నాడు. ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనంలో, అప్పుడు అబ్రాహాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న అంజూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. చూడండి, ఏందండి ఇదేంది? దేవుడు కూడా నిజంగా అబ్రహాముని ఎందుకు మెచ్చుకున్నాడో, ఎందుకు వాళ్ళ దేవుడిని గర్వంగా చెప్పుకుంటున్నాడో ఈ సందర్భాలు చూస్తే మన నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. దేవుడు చెప్పిన ప్లేస్కి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పకపోయినా దేవుడికి సంబంధించిన విషయాల్లో ముందుకు వచ్చి బలిపీఠాలు కట్టేస్తున్నాడు. ఎందుకు కట్టాడు బలిపీఠాలంటే, నా దేవుడి గురించి అందరూ తెలుసుకోవాలి, నిజమైన దేవుడు ఉన్నాడు యెహోవా అని ఆనాటి ప్రజలు గ్రహించలేని స్థితిలో ఎవరు దేవుడు అని ఉన్నారు. కొంతమందికి యెహోవా దేవుడు అని తెలియని పొజిషన్లో ఉన్నారు. కాబట్టి అబ్రహాము సేవించే దేవుడి బలిపీఠం ఇది, అబ్రహాము సేవించే దేవుడు ఉన్నాడు అని జనానికి చాటి చెప్పాలని అబ్రహాము దేవుడు అడక్కపోయినా చేశాడండి. మనం అడిగినా చేయం దేవుడు. మనం ఏం చేస్తాం? దేవుడు చెప్పినా చెయ్యం, చెప్పకుండా చేసేవాడు అబ్రహాము, చెప్పినా చేయని వాళ్ళమే మనం. చూడండి మనకు అబ్రహాం ఎలా ఉందో. చెప్పకుండా చేసేవాడు అబ్రహాం అయితే, దేవుడు చెప్పినా మనం చేయంగా. ఈరోజు ఏం చేస్తున్నాడు దేవుడు? ఎన్ని సేవా కార్యక్రమాలు చేయమన్నాడు, దేవుడి పనులు ఎలా ముందుకెళ్ళమన్నాడు. ఏ రోజున మనం చేస్తూ ఉన్నాం పిల్లరా? ఏం చేయమండి, ఏం చేయం. ఎందుకంటే దేవుడు చెప్పినా కూడా మనం చేయకుండా ఉన్నాం, సమయం లేదన్నట్టుగా ఉన్నాం. కానీ అబ్రహాము మారు మాట ఎక్కడ దేవుడికి ఎదురు చెప్పినట్టు కనబడదండి. ఇకపోతే అబ్రహాము జీవితంలో మరో ఘట్టను చూసుకుంటే పిల్లరా, మరి సొంత కుమారుడిని, మనందరూ తెలుసు, సొంత కుమారుడిని వెనుదిరి ఇవ్వటానికి కూడా వెనుదిరగాడలేదు. అబ్రహాము కుమారుడు ఇస్సాకుని దేవుడు బలిమని పరిశోధించాడు అబ్రహాముని, మనందరూ తెలుసు. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం పిల్లరా. నిజంగా మనం ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకొక్కడైన నీ కుమారుని ఒక్కడైన కుమారుణ్ణి నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని
అని నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దాని దహన మీద అతన్ని అర్పించుమని చెప్పెను. చూడండి, ఏమండి, ఒక కుమారుడు పుట్టాడే అబ్రహాముకి. మరి వృద్ధాప్యమందు చాలా ఏళ్ళు గడిచిన తర్వాత పుట్టిన కుమారుడు కదా, దేవుడికి ఏమన్నా న్యాయం ఉందా అని ఆ ప్లేస్ లో మనం ఉంటే అడుగుతామండి. అబ్రహాము ఏమి మాట్లాడకుండా వెళ్ళి నాకు అర్పించు దహన బలిగా నీ కుమారుని అనంగానే ఒక్కసారిగా తండ్రి హృదయం ఏ విధంగా తల్లలారిపోయి ఉంటది, ఒక్కసారి తండ్రి స్థానంలో ఉంటే ఏ విధంగా బాధపడి ఉంటే అబ్రహాం ఆలోచించండి. అయినా కూడా సంతోషముగా, ఎక్కడ బాధపడినట్లుగా మనకు సందర్భంలో కనబడదు. దహన బలి తీసుకెళ్తాను కుమారుని తీసుకెళ్లిపోయాడు. ఆ సందర్భం మొత్తం చూసుకుంటే మనకు అర్థమవుతుందండి. తీసుకువెళ్ళిపోయి యెహోవాకు బలి అర్పించటానికి సిద్ధపడిన తరువాత దేవదూత వచ్చి యెహోవాని పరిశోధించాడు. అబ్రహాము, నువ్వు ఈ పరీక్షలో నెగ్గేవు కనుక నిన్ను దేవుడు ఆశీర్వదించాడు, ఇసుక రేణువుల కంటే నీ సంతాన అభివృద్ధి చెల్లిస్తాను అని అద్భుతంగా మాట్లాడుతున్నాడండి దేవుడు. పిల్లారా, ఏందండి దేవుడు అంటే ఇంత పిచ్చి ప్రేమ అబ్రహాంకి? దేవుడు అంటే ఏంది ఇంత పిచ్చి ప్రేమ? కుమారుడిని బలి ఇవ్వముని అని అడగంగానే కుమారుని బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయాడండి. అంత మాత్రమే కాదు, అబ్రహాం తన జీవితంలో చేసిన మరొక ఘట్టం ఆదికాండం 14వ అధ్యాయం 18, 19 వచ్చిన చదువుకున్నాం పిల్లరా. ఆదికాండం 14వ అధ్యాయం 18, 19, 20 వచ్చి చదువుకోవాలి, నేర్చుకోవాలండి. ఎందుకు దేవుడు అబ్రహాము దేవుడిని ఎందుకు అన్నాడో నేర్చుకోవాలి పిల్లరా. ఆదికాండం 14వ అధ్యాయం 18, 19, 20 వచ్చినాలు. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడు నైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు పలికి అనేను. నీ శత్రువులను నీ చేతకు అప్పగించే సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో 10వ వంతు ఇచ్చాను. అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను అంటే దశమ భాగాన్ని ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. అక్కడ మనం చూస్తే లోతు ఆస్తిని పట్టుకుని పోయారండి. అప్పుడు ఆ సమయంలో అబ్రహాము వెళ్ళి లోతు ఆస్తిని పట్టుకున్న వాళ్ళతో యుద్ధము చేసి వాళ్ళని ఓడించి ఆ ఆస్తిని తీసుకొని వచ్చి అందులో దశమ భాగాన్ని దేవుడి యాజకుడైన మెల్కీసెదెకు 10వ దశమ భాగాన్ని ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. అదేనండి, ఎవరో లోతులో పట్టుకున్న ఆస్తిని తీసుకొచ్చి అతని ఆస్తిలో కూడా దశమ భాగం ఇస్తున్నాడంటే నిజంగా దేవుడు అంటే ఎంత ప్రేమ అబ్రహాముకి ఆలోచించుకోండి. మనలో దశమ భాగాలు ఇవ్వమంటే ఏమనంటామని ఒక రోజు అంటే పిల్లరా డబ్బుల మధ్య గొడవ వచ్చిందంట. ఎవరి మధ్య? డబ్బుల మధ్య గొడవ వచ్చిందంట. 2000 రూపాయల నోటు పైకి లేచి మీ అందరికంటే నేనే గొప్పదాన్ని అందంట. ఏ నోటు? 2000 రూపాయల నోటు లేచి మీ అందరికంటే నేనే గొప్పదాన్ని అందట. లేదు, ఎందుకు గొప్పదాన్ని అని అడిగితే నేను పెద్ద పెద్ద కోటీశ్వరులను వాడతారు, చిన్న చిత్తకోళ్ళ దగ్గర నేను ఉండను, నన్ను వాడాలంటే మేము పెద్ద కోటీశ్వరులై ఉండాలని 2000 నోటు జబ్బ తరుచుకుంటూ చెబుతుందంట గొప్ప గర్వంగా. అప్పుడు 500 రూపాయల నోట్లు లేచి నీ మొహం నీకంటే నేను గొప్ప అన్నంట. 500 రూపాయల నోటు నువ్వు ఎలా గొప్ప అని అడిగినాయి అంట మిగతా నోట్లన్నీ. అప్పుడు చెప్పిదట, నువ్వు ఎప్పుడో నిన్ను వాడతారు 2000, నువ్వు వెళ్తే చిల్లర కూడా దొరకదు. నన్ను ఎబో మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువ పరిస్థితుల్లో పెట్టుకుని వాడతారు, కాబట్టి నీకంటే నేనే గొప్పదంటండి. ఈ లోపు ఎన్ని చూసినటువంటి 100 రూపాయలు అంటే కోపం వచ్చేసిందంట. నువ్వు గొప్ప కాదు నేను గొప్ప అనంట 100 రూపాయలు. నువ్వెలా గొప్ప 100 రూపాయలు నీ మొహం అంటే నేను చెబుతాను వినని చెబుతుందంట. మీ ఇద్దరిని ఎప్పుడన్నా వాడతారు. ప్రతి సామాన్యుడు నన్ను రోజు 100 రూపాయలని వాడతారు కాబట్టి నేనే గొప్ప అందంటండి. ఈ 3 చూసిన తర్వాత 10 రూపాయల నోటికి విపరీతమైన కోపం వచ్చిందంట. ఏంటికి 2000 రూపాయలు, 500, 100 రూపాయల నోట్లు అందరూ చూసి కోపం వచ్చి
మీ అందరు ఒక్కసారి నోరు మూయండి. మీ అందరికంటే నేను గొప్ప అంటే 3 నోట్లు దాని ఎక్కడ చూసినట్ట, అదేంది మాకంటే విలువ తక్కువ, నువ్వేంది గొప్ప అని అడిగితే, మీ 2000 రూపాయల నోటేమో పెద్ద పెద్ద ఖజానాల్లో డబ్బున్న వాళ్ళ దగ్గర ఉంటావు నువ్వు. అంటే 500 రూపాయల నోటేమో ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఉంటావు, ఎప్పుడైనా వాడతారు. 100 రూపాయలు నువ్వు అందరి దగ్గర ఉండొచ్చు, కానీ నేనైతే ఎక్కడ ఉంటాను తెలుసా అందంట. 10 రూపాయలు ఎక్కడ ఉంటావని అడిగిందంట. దేవుడి మందిరాలకి వెళ్ళే వాళ్ళ జేబుల్లో, దేవుడి మందిరంలో కానుక పెట్టుల్లో ఉంటానందంటండి. ఇప్పుడు చెప్పండి, మీకంటే ఎవరు గొప్ప అందంట. అంటే దాని ఉద్దేశం ఏందయ్యా అని అడిగితే, అంటే దేవుడికి ఇవ్వటానికి మన వాళ్ళు త్వరగా ఎక్కువగా మనసులో రాదు. అంటే చూసిస్తాం. పరిస్థితులు ఒక 2 రూపాయలు 2000 బయటకు వచ్చినందుకు దాని లోపల నెట్టేసి 100 తీసి వేసేస్తాం కదా, సామాన్యంగా అంతే కదండి. అందుకే 10 రూపాయలు అంట, దేవుడి మందిరానికి వెళ్ళే వాళ్ళు ప్రతి జేబుల్లో నేనుంటా, ఆ కానుక పెట్టుల్లో నేనుంటా, ఎవరు గొప్ప అని అడిగిందంటండి వీళ్ళందరికంటే. చూడండి పిల్లారా, అంటే అబ్రహాం ఏమో దేవుడికి దశంభాగాలు ఇచ్చి, అతని దశంభాగాలే కాదు, ఎక్కడో లోతు ఆస్తిని పోగొట్టుకుంటే తీసుకొచ్చి దాంట్లో కూడా దేవుడికి ఇచ్చాడంటే, నిజంగా ఇంతకంటే దేవుడికి ఇష్టడు ఎవరైనా ఉంటారా? అదే దేవుడు అబ్రహాముని అన్నాడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రిని చేశాడండి. విశ్వాసులకు తండ్రి అయిపోయాడు అబ్రహాము. విశ్వాసము ఎవడన్నా ఉన్నాడంటే వాడికి గాడ్ ఫాదర్ లేదా తండ్రి లాంటి వాడు ఎవరైనా అడిగితే ది గ్రేట్ అబ్రహాం అండి. ఎవరు? అబ్రహాం. ప్రియులరా, ఇలాంటి విషయాల్లో దేవుడిని స్తుతించాడు అబ్రహాము. అంటే దేవుడు చెప్పిన ప్లేస్కి వెళ్ళాడు, దేవుడు అడగకుండా బలిపీఠం కట్టాడు, దేవుడిని ప్రపంచానికి చాటాలనుకొని బలిపీఠం కట్టాడు. అలాగే సొంత కుమారుని వెనుగు ఇవ్వటానికి కూడా వెనుగు తిరిగి ఇవ్వకుండా ఆగలేదు, కానీ ఇచ్చేసాడు సొంత కుమారునైనా సరే అబ్రహాము. అలాగే దేవుడికి 10వ వంతు చెల్లించాడు, యాజకులకు సమర్పించాడు, దేవుడు ఖర్చు పెట్టాడు. ఇవన్నీ చూసి దేవుడు అబ్రహాముని ఈ లోక విషయంలో గొప్పగా ఆశీర్వదించాడు. అంతటితో ఆగలేదు. పరలోకములో లేకుంటే పరదేశంలో అబ్రహాం ప్లేస్ తెలుసండి మనందరూ, మీకు తెలుసా? అందుకే దేవుడు ఏమన్నా తెలుసా, నేను అబ్రహాము దేవుడిని గొప్పగా చెప్తున్నాడు. ఇంత చేసిన నా అబ్రహాము దేవుడు నేను అని చెబుతూ అబ్రహాముకి పరదేశంలో ఒక అద్భుతమైన ప్లేస్ ఇచ్చాడు. ఎక్కడ తెలుసా? లూకాసు వార్త చూడండి. అసలు ఈ లోక విషయంలో ఆశింపబడ్డాడు, పరలోక సంబంధమైన విషయాల్లో కూడా ఎంతో ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు అబ్రహాంకి. లోకస్వార్త 16వ అధ్యాయము దీని పిల్లలు. అబ్రహాము నిజంగా లోకస్వార్త 16వ అధ్యాయం చూస్తే మనకి తెలుస్తుంది. 16వ అధ్యాయంలో 22వ వచనం పిల్లలు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. చాలండి. దరిద్రుని లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పరదేశంలో అబ్రహాం రొమ్మున అనుకున్నాడు. గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. నువ్వైనా నేనైనా చనిపోగానే పరదేశ ద్వారాల దగ్గర ఉండేది ఎవరు తెలుసా? అబ్రహాము గారు. అబ్రహాము రొమ్మున అనుకుంటాం మనందరము. అండర్లైన్ చేసుకుని పిల్లరా, పరదేశపు ద్వారమునొద్ద మనందరి కోసము వెయిట్ చేస్తూ తన హృదయాన్ని అత్తుకునే వారి ఎవరయ్యా అని అడిగితే అబ్రహాము. ఆనాడు లాజరునే కాదు, నువ్వైనా నేనైనా చనిపోయి పరదేశికి వెళితే మొట్టమొదటిగా చూసేది ఎవరని తెలుసా? అబ్రహాం గారిని చూస్తారండి. అబ్రహామునే చూస్తావు నువ్వు. ఎంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. పరదేశ తలుపులు తీయగానే పిత్రుడైన అబ్రహాం కనపడిపోతాడే, అతను రొమ్మున ఆనుకుంటాం. బాబా ఏందండి ఇదంతా? దేవుడు ఇంత చేశాడు కాబట్టి ఉన్నతమైన స్థానాన్ని అబ్రహాముకి దేవుడు ఇచ్చాడండి. ఇకపోతే అబ్రహాం గురించి నేర్చుకున్న క్లుప్తంగా ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు, దేవుడు చెప్పింది చేశాడు, కుమారుని ఇవ్వటానికి కూడా ఆలోచించలేదు, సంకోచించలేదు. అలాగే 10వ భాగాలు 10వ వంతు చెల్లించాడండి. ఇన్ని చేశాడు కాబట్టి దేవుడు గొప్పగా అబ్రహాం గురించి ఏమన్నాడంటే, నేను అబ్రహాము దేవుడును. ఒక విధంగా నువ్వు ఎవరో దేవుడు అని ఎవరైనా అడిగితే దేవుడు నేను అడ్రస్ వాడుకున్నట్లు కనపడుతుందండి. నేను అబ్రహాము దేవుడను. మీకు తెలియదేమో, అబ్రహాం తెలుసుగా మీ పితరుడు, వాళ్ళ దేవుడు నేను గుర్తుపెట్టుకుని అన్నట్టుగా వాడతారండి. నిజంగా కొంతమందికి మరి తల్లిదండ్రుల కంటే పిల్లలు కొంచెం ఫేమస్ అవుతుంటారు అప్పుడప్పుడు. తల్లిదండ్రులు గొప్పోళ్ళు, కానీ పిల్లలు ఎక్కువ తెలుస్తుంటారు. నువ్వు ఎవరి పిల్లవాడు అని అడిగితే, ఇప్పుడు మన బ్రదర్ ఉన్నారండి శ్యామ్ పాల్ గారు. ఏమండి, శ్యామ్ పాల్ గారు ఉన్నారు, అలా ఎస్బి పాల్ గారు ఉన్నారు. మనకు తెలుసు. మనం ఏమని అడుగుతుంటాం? ఎవరి పిల్లలు అని అడిగితే మనకి శ్యామ్ పాల్ ఫేమస్ అయిపోయిన ఫాదర్ కంటే ఏమంటాం? శ్యామ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ని. ఏమండి, శ్యామ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ అని చెప్పుకోగలుగుతాడు ఫాదర్ గారిని. ఎందుకు? నాకంటే నా కొడుకు గొప్ప ఫేమస్ అయిపోయాడు కాబట్టి. ఎస్డి పాల్ గారు.
అలాగే పిల్లరా, దేవుడు కూడా మరి గొప్పవాడు. ఆయన ఆనాడు అబ్రహాము అందరికి పరిచయం అయ్యాడు కాబట్టి నేను ఎవరు తెలుసండి, అబ్రహాం దేవుడు నేను మీకు తెలుసా లేదు అన్నట్టుగా చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో. చూడండి. అలాగే చూస్తే నెక్స్ట్ ఇస్సాకులు ఏమి చూసి దేవుడు నేను ఇస్సాకు దేవుడు అన్నాడు. మీరు అనుకోవచ్చు అబ్రహాము కుమారుడు కాబట్టి ఇస్సాకు అన్నాడు. నో కరెక్ట్ కాదండి. వంశ పారంపర్యంగా రాలేదు ఆ మాట. ఏమి చేశాడో చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం. అబ్రహాం అయిపోయింది, ఇప్పుడు ఇస్సాకు. ఆదికాండం 26:25. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. చాలండి. ఏంది ఇతను కూడా బలిపీఠాలు కడుతున్నాడు? అవునండి, ఇస్సాకు కూడా బలిపీఠాలు కడుతున్నాడు దేవుడికి. ఏంటంటే వీళ్ళందరూ దేవుణ్ణి అన్ని జనులకు ఇతరులకు పరిచయం చేస్తున్నారు దేవుణ్ణి. ఇస్సాకు కూడా బలిపీఠం కట్టేశాడు, తండ్రిని ఫాలో అయిపోతున్నాడు. ఇస్సాకు తండ్రి అబ్రహాము కట్టాడు, తర్వాత ఇస్సాకు కూడా దేవుడు బలిపీఠం కట్టి నా దేవుడి గురించి ఇతరులు చెప్పాలి. ఇదిగో ఇస్సాకు సేవించే దేవుడు ఉన్నాడు. ఇతర జనరేషన్ లో ఉన్న వారికి అద్భుతంగా దేవుడి బలిపీఠం కడుతూ ఉన్నాడు. నిజంగా ఒక్కసారి మనం ఆలోచిస్తే అండి, మరి ఇందాక మనం చూసుకున్నట్లు ఆదికాండం 22వ అధ్యాయము 6-7 వచనాలు ఒక్కసారి మనం చూస్తే, మరి దహన బలిగా నీ కుమారుని అర్పించిన దేవుడు కోరుకున్నప్పుడు దహన బలిని సిద్ధపరచటానికి మరి అబ్రహాం ఇస్సాకును చేత పట్టుకుని వెళ్తున్నప్పుడు మరి ఇస్సాక్ అన్న మరి డైలాగ్ ఉంటదండి. ఇస్సాక్ అన్న మాట నిజంగా ఎంత గుండెని పిండేసి ఉంటది. ఒక్కసారి ఇందామా? మరి ఆదికాండం 22వ అధ్యాయం 6-7 వచనాలండి. ఇది సినిమా కాదు పిల్లరా, రియల్ గా జరిగిన యథార్థ గాథ, యథార్థ చరిత్ర చదువుకుంటున్నాం ఈరోజు మనం. దహన బలికి అని అబ్రహాముతో నిజంగా ఒళ్ళు జల్తరిస్తున్నారు అన్నమాట. నిజంగా ఇస్సాకు అడుగుతుంటే, నాయన ఎక్కడికని అడిగితే దేవుడు దహన బలి అర్పిద్దాం పదా అని చెప్పి తీసుకువెళ్ళి చేతితో పట్టుకొని, మరి కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉంది, కాల్చడానికి అన్ని ఉన్నాయి, కత్తి ఉంది, బలికి పశువేది నా డాడీ నానా అని అడిగితే ఆ కన్న తండ్రి చెప్పుతున్న మాట ఏంది తెలుసా? చదవండి. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, ఇస్సాకు అంటున్నాడు తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాడు. నా తండ్రి, మై డియర్ ఫాదర్. అందుకతడు ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు నిప్పును కత్తి ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏదని అడుగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొని అని చెప్పాను. చూడండి, ఏమన్నాడు అప్పటికైనా అబ్రహాం ఏమన్నాడు? నువ్వే దహన బలి అనలా, దేవుడే చూసుకుంటాను ఆయన అని. కానీ మనసులో వేదన పడుతున్నాడు, నువ్వే అని మనసులో తెలుసు కానీ చెప్పట్లా కుమారుడికి. ఎలా చెప్తాడండి? నిన్నే నేను వదిస్తున్నాను, నువ్వే దహన బలి చెప్పలేడండి. అడగంగానే అయా బాధపడుతూ, నిజంగా హృదయం ఒక్కసారి ఆలోచించండి తల్లిదండ్రులు పిల్లలారా. కాసేపట్లో బలైపోతున్నాడు నా కుమారుడు దేవుడికి. అయినా దేవుని ఒక్క మాట అనలేదు అబ్రహాము. ఇది న్యాయమా అని అడగలేదు అండి అబ్రహాం దేవుడిని. తీసుకెళ్లి పొనుకోబెట్టి కాలు చేతులు కట్టి, చదవని కింద సందర్భం కూడా పిల్లరా. తర్వాత కట్టెలు కట్టి పీట మీద కట్టెలు కట్టి చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి, 9వ చివరిలో ఇస్సాకును బంధించి, చూడండి, ఆ దీపము పైన కట్టెల మీద ఉంచాను. అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు చేయి చాపి కత్తి పట్టుకున్నాడు. ఆ సీన్ ఒక్కసారి చూసుకోండి ఎలా ఉంటుందో మన కళ్ళ ముందు. కట్టేశాడట, బంధించేశాడట, కట్టేసి ఆ కట్టెల మీద పొరుండి పెట్టేశాడు. కత్తి ఎత్తాడు వధించడానికి. అసలు ఏందండి, ఎక్కడ కూడా ఒక్కసారి ఆలోచించ, నా దేవుడు చెప్పాడు చేసేసాను అంతే, ఇంకేం వద్దు. అది మంచి చెప్పాడా చెడు చెప్పాడు? నా దేవుడు చెడు చెప్పాడు, దానికి ఏదో ఉంటది ఇంకా అని ఎంత గుడ్డిగా నమ్మాడే దేవుణ్ణి. కాబట్టి అబ్రహాము విశ్వాసుడు తండ్రి పరదేశంలో ఉన్నత స్థానాన్ని పొందాడండి. ఇక ఇస్సాకు విషయంలో కూడా ఒక్కసారి మీరు గమనించండి. ఇస్సాకుకి దహన బలి అంటే ఏంటో తెలుసు. అందుకే దహన బలికి ఏమేం కావాలో తెలుసు ఇస్సాకు ముందుగానే. కాబట్టి డాడీ మరి తండ్రి ఉన్నాయి కదా, మరి బలి పశువు ఏదని అడిగాడు, దహన బలికి మరి ఏదని అడిగాడు. అంటే దహన బలి కార్యక్రమాలు చేసేటప్పుడు ఏమేమి కావాలో ఇస్సాకు అన్ని తెలుసు. అంటే చిన్నప్పటి నుండే తండ్రిని ఫాలో అవుతూ, చిన్నప్పటి నుండి దేవుడి సంబంధమైన విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి దహన బలిని మరి ఇలా చేస్తారు. మరి తండ్రి కట్టేసేటప్పుడు ఒక మాట నాకు అర్థమైపోయింది, ఇస్సాకు కూడా అర్థమైపోయింది, బలి నేనే అనుకున్నాడు. బలైపోవాలనుకున్నాడు ఇస్సాకు కూడా.
ఏందండి వీళ్ళిద్దరు? తండ్రి ఏమో దేవుడికి కుమారుని బలివ్వాలనుకున్నాడు, కుమారుడు దేవునికి బలైపోవాలనుకున్నాడు. ఏందండి ఈ తండ్రి కొడుకులు ఏంటి ఇదంతా? ఏంటండి వీళ్ళు? తండ్రి బలివ్వాలనుకున్నాడు కొడుకుని బంధించినప్పుడు ఇస్సాకుడు ఏం మాట్లాడి కనపడలేదు. ఇస్సాకు అర్థమైపోయింది కదా, బలి పశువు నేనే అని. దాని మీద పనుగా పెట్టినప్పుడు అర్థమైపోయింది, ఒక్క మాట మాట్లాడలేదు. అర్థమైపోయింది, నా తండ్రి దేవుడికి బలిచ్చేది నన్నే అనుకుని సైలెంట్ గా ఉండిపోయాడండి. నిజంగా ఈ సందర్భం చూస్తే ఏంది తండ్రి కొడుకులు విషయాలు ఏంటండి ఇవి? తండ్రి ఏమో కొడుకుని దేవుడికి బలివ్వాలనుకున్నాడు, కొడుకు ఏమో దేవుడికి బలైపోవాలనుకున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. ఇలాంటి సమర్పణ కావాలి. మన పిల్లలు ఎలా పెంచుతాం ఈ రోజు అండి? మందిరానికి రమ్ముంటే వస్తారా? రారు. దేవుడి కోసం అయ్యా కాసేపు కూర్చొని ఆయన అడిగితే రారండి వీళ్ళందరూ. వస్తారా? రారు. పిల్లలు రారు. ఎప్పుడు వస్తారు తెలుసా? సంవత్సరానికి ఒకసారి, ఏమండి, ఫెస్టివల్స్కి ఒకసారి, మీటింగ్స్కి ఒకసారి ఇలా వస్తూ ఉన్నారు. కానీ ప్రతి సండే వర్షిప్కి రావాలండి. మన పిల్లలకి నేర్పించాలి పిల్లారా. అప్పుడే దేవుడి జ్ఞానంలో ముందుకు నడిపించగలుగుతారు. ఒక ఇస్సాకు వలె తయారవుతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఒక్కసారి చూద్దాం పిల్లారా. 6వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీ 6:1. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండిరి. చూడండి, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులంటే ఒక ఇస్సాకు అయిపోతావయ్యా, దేవుడికి సమర్పించుకుంటావు. ఇకపోతే అండి, ఒక రోజట పిల్లారా, ఒక వ్యక్తికి ఏమండి జైలు శిక్ష పడి ఒక దొంగతనం కేసు మీద భయంకరమైన గజ్జి దొంగతనం చేసినప్పుడు వ్యక్తికి శిక్ష పడండి ఉరేసారటండి. ఉరి శిక్ష పడవేయబడిందట. ఉరి శిక్ష పడవేయబడిన తరువాత అతను అడిగారటండి, చివరి నీ కోరిక ఏంది బాబు అని అడిగారంటండి. అంటే గజ్జి దొంగ అయిపోయాడు, అతను ఉరి శిక్ష కోర్టు వారు విధించారు. మరి కొద్ది గంటల్లో నువ్వు ఉరి తీస్తాం, కొద్ది గంటల్లో నువ్వు ఉరి తీయబడతావు అనగా నీ చివరి కోరిక ఏందని అడిగారంటండి. అప్పుడు అతను అన్నాడట, నా తల్లిని చివరిసారి ఒక్కసారి చూడాలనుకుంటున్నాను అన్నాడట. వాళ్ళు అనుకుంటారు జైలు అధికారులు, ఎవరన్నా చనిపోతే బిర్యానీ కావాలి, లేదంటే తినడానికి అది కావాలి ఇది కావాలి అడుగుతారు, తల్లిని చూడాలనుకున్నారంటే వీడి తల్లి అంటే ఎంత ప్రేమ అనుకున్నారట. అనుకొని వెంటనే తన తండ్రిని కలవటానికి ఏర్పాటు చేశాడు, తన తల్లిని కలవటానికండి. అతని తల్లి వచ్చింది, అతను దగ్గరికి వెళ్ళాడు. చివరి కోరిక జైలు అధికారులు తీర్చడానికి ఆమె తీసుకొచ్చారు. తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి చంప మీద గట్టిగా లాగోడు కొట్టాడంటండి. ఏం చేశాడు? తల్లి చంప మీద లాగి గట్టి కొట్టాడంట. అలా అర్థం కదంట. అదేందయ్యా, తల్లి మీద ప్రేమతో నేను తీసుకొని తల్లిని కొట్టడం ఏంది, ఎందుకు కొట్టామని వాళ్ళందరూ లాగి అడిగారట, పక్కకి లాగి. అప్పుడు అతను చెప్తున్నాడంట, నేను ఈ రోజు ఇలా అవ్వటానికి కారణము నా తల్లి. ఏమి చేసింది నీ తల్లి అని అడిగితే, చిన్నప్పుడు స్కూల్లో పెన్సిల్ దొంగతనం చేస్తే వెరీ గుడ్, మంచి పని చేసావు నాయన అన్నట. పెద్ద అయిన తర్వాత ఇంకొంచెం పెద్ద దొంగతనం చేసే 10th క్లాసులో పక్కోడి సైకిల్ కొడితే వెరీ గుడ్, మంచి పని అంట. ఇంటర్మీడియట్, డిగ్రీ అలా ప్రతిసారి పక్కింటి వాళ్ళది స్కూల్లో కాలేజీలో కొడితే మమ్మల్ని నన్ను ఎంకరేజ్ చేయబట్టి ఈ రోజు గజి దొంగగా అలా మారిపోయాను, దొంగతనాలు అలవాటైపోయి. చిన్నప్పుడు స్కూల్లో పెన్సిల్ తెచ్చినప్పుడే నన్ను గదివి ఒక దెబ్బేసి బుద్ధి చెబితే ఈ రోజు గజి దొంగ అయ్యేవని కాదు, ఈ రోజు నాకు ఈ గది బట్టి జైలు శిక్ష అనుభవించి ఉరేయబడిన కాదన్నాడటండి. చూడండి పిల్లరా, అంటే ఎందుకు వచ్చని చెప్తున్నాడు, నా తెలియనా సరిగా పెంచలేదు దేవుళ్ళో కాబట్టి అన్ని వచ్చాయని చెప్తున్నాడండి. కాబట్టి తల్లిదండ్రులైన మన పిల్లల్ని ప్రభువుకు విధేయులై పెంచాలి. సామెత 22:6 బాలుని అనవసరం త్రోవను వారికి నేర్పు, పెద్దవాడిన ఆ త్రోవ నుండి తొలగిపోడు. అది లోక సామెత. మ్రొక్కై వంగనిది మ్రాణై వంగునా. చక్కగా మన సండే స్కూల్ పిల్లలండి గూగుల్ మీట్ లో పాడుతున్నారు పిల్లలు, చక్కగా వాడుతున్నారండి హాయిగా. పాప పేరు ఏదో ఆరాధ్య అని పిలుస్తున్నారండి. మా అమ్మాయి పేరు కూడా ఆరాధ్య అండి. ఏమండి, మా పాప పేరు ఆరాధ్య, గుర్తుకొచ్చినప్పుడు మా అమ్మాయి పేరు గుర్తుకొస్తా ఉంటుంది ఆ పాప. మరి చక్కగా అలాగే ఆ పిల్లలు ఇంకా 2-3 పిల్లలు కూడా ఉన్నారు సండే స్కూల్, చాలా చక్కగా అనిపిస్తాను మీరు అందరండి. చూస్తూ ఉన్నప్పుడు అనిపిస్తా ఉంది నాకు. నిజంగా సామెత 22:6 తొలమరగా అంటూ ఉన్నాడు, బాలు నడవలసిన త్రోవను వారికి నేర్పు, పెద్దవాడైనప్పుడు ఆ త్రోవ నడిపోయాడు. తల్లి ఏం చేసి చిన్నప్పుడు దొంగతనాలు నేర్పించింది, దొంగ అయిపోయాడు. అదే దేవుళ్ళు భయభక్తి నేర్పిస్తే భయభక్తులు గలవాడైపోయేవాడు. లోక సామెత మ్రొక్కై వంగనిది మ్రాణై వంగునా. అంటే చిన్నప్పుడు విత్తనంలో చిన్న మొక్కగా ఉన్నప్పుడు మారినటువంటి వాడు వృక్షమైన తర్వాత ఏం మారతాడయ్యా. కాబట్టి సండే స్కూల్ చాలా ఇంపార్టెంట్ పిల్లలు మనందరికీ. ఇస్సాకు కూడా తండ్రి బాటలో నడిచి ఆ విధంగా చేశాడు కాబట్టి దేవుడు అన్నాడు ఇస్సాకుని గురించి, నేను ఇస్సాకు దేవుడు అనేసాడు.
అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును. ఇది లాస్ట్ యాకోబు, జాకోబు. ఎందుకు యాకోబు గురించి ఉందా? యాకోబు గురించి ఏమన్నా ఉందా? ఉందండి. ఆదికాండం 28వ అధ్యాయము 20, 21, 22 వచ్చినాడు. రాసుకోండి పిల్లరా. ఆదికాండము 28వ అధ్యాయము 20, 21, 22 వచ్చినాడు. ఒకసారి చూద్దామా. యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నువ్వు వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండెను. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవునికి మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నేను చెల్లించుదనని అని మొక్కుకొనెను. మన చివర వచ్చిన పిల్లారా 20లో అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఎల్ ఎలోహి ఇజ్రాయేల్ అని పేరు పెట్టాను. అంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని పేరు పెట్టినట్లుగా చూస్తున్నారు. ఆదికాండము 33వ అధ్యాయం 20 వచనంలో చూస్తే చివరకు వచ్చినట్లయితే అక్కడ బలిపీఠము కట్టి దానికి ఎల్ ఎలోహి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. కింద ఫుట్నోట్లో రాస్తున్నాడండి. దాని అర్థం ఏందా అడిగితే ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని పేరు పెట్టేశాడండి. అంటే ఇతను కూడా ఏందండి, వీళ్ళందరూ దేవుడికి బలిపీఠాలు కడుతున్నారు, దేవుడికి సంబంధించిన రాయి నిలుపుతున్నారు, దశమ భాగాలు ఇస్తున్నారు, ఇక అద్భుతమైన విషయాలు చేస్తున్నారండి. యాకోబు కూడా అందరితో ఆగలేదండి. దేవుడి కోసం పిల్లారా, మీకు తెలుసలేదు, ఆ రోజుల్లోనే చాలా మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి ఒక పొలాన్ని కొని అక్కడ దేవుడికి సంబంధించిన దాన్ని కట్టాలనుకున్నాడు బలిపీఠం. అక్కడ ఎందుకు కట్టాలనుకున్నాడంటే మీకు తెలుసు, ఆ రోజుల్లో భూములు ఊరకనే దొరుకుతాయండి. భూములు దొరికాయి, తలుచుకుంటే ఎక్కడైనా తీసుకొని కట్టొచ్చు. కానీ ఆ ప్లేసు దేవుడికి మంచిది, ఆ ప్లేస్ లో బాగుంటది అని అనుకున్నాడు. ఇక్కడైతే బాగుంటది వాతావరణం, ఈ ప్లేస్ అయితే బాగుంటది అనుకున్నాడు. అనుకున్న తడవుగానే ఎంత పెట్టుకున్నాడు తెలుసా ఆ రోజుల్లోనండి. ఒక్కసారి చూద్దామా. ఆదికాండం 33:19 నేర్చుకోవాలి పిల్లారా. ఆదికాండం 33వ అధ్యాయం 19, 20 వచ్చినాలు. అదే ఆదికాండం. నిజంగా వాళ్ళు ఎందుకు దేవుడు ఊరక అనలేదండి వాళ్ళని. ఆదికాండం 33వ అధ్యాయం. మరియు అతడు తన గుడారంలో వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠం కట్టించి చాలండి. 100 వరహాలంటే ఆ రోజుల్లో 100 వరహాలని పిల్ల ఈరోజు కోట్ల పలికిద్దండి. కోట్లు అండి. దాని అర్థం ఈ రోజు కోట్ల విలువ చేసే స్థలాన్ని దేవుడికి బలిపీఠం కట్టడానికి ఖర్చు చేసే హామోరు కుమారుల యొద్ద అక్క పొలాన్ని కొనేసాడు. అక్కడే ఎందుకు కొన్నాడంటే ఇక్కడైతే జనాలే కనపడుతుంది, ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది దేవుడి కోసం అని ఏ మాత్రం ఆలోచించలేదండి యాకోబు. ఏదండి తండ్రి కొడుకులు తాతలు ఏంది ఇదంతా? అబ్రహాము చేశాడు, అబ్రహాము తర్వాత ఇస్సాకు చేశాడు, ఇస్సాకు తన కుమారుడిని యాకోబు కూడా దేవుడికి బలిపీఠం కట్టేశాడు, దశమ భాగాన్ని ఇచ్చాడు, పొలం కొనేశాడు. కోట్లకు ఇప్పుడు మన క్యాలిక్యులేషన్ లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేసి దేవుడికి కొనేశాడండి. అందుకే దేవుడు నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు, యాకోబు దేవుడు అన్నాడు. కానీ ఒక్క విషయం పిల్లరా, మీ అందరూ అనుకుంటారు యాకోబు విషయంలో యాకోబు మోసగాడు కదా, దేవుడు ఎందుకు అన్నాడు? యాకోబుకి ఈ పేరుకి మాత్రం మోసం, కానీ నిజంగా యాకోబు జీవితంలో యాకోబు ఎక్కడ మోసం చేసినట్లే కనబడదండి. ఒక్కసారి చూద్దాం. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని దేవుడు ముందుగానే మరి యాకోబు తల్లికి చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టే తల్లి అలా చేసినట్టు చూస్తున్నాం. ఆదికాండం 25వ అధ్యాయము 22, 34 వచ్చిన చదువుకుని పిల్లారా మీరు ఒకసారి. ఆదికాండము 25వ అధ్యాయము 22 నుండి 34 వచనాలు ఈ సందర్భాలు చూస్తే నిజంగా యాకోబు చేసిన తప్పు మనకు కనబడదండి. దేవుడు ఏమన్నాడంటే నీ దాంట్లో ఒక్కసారి స్టార్టింగ్ వచ్చినండి. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుటకు 23 చదవండి.
రెండు జనములు నీ గర్భంలో కలవు, రెండు జనములు నీ గర్భంలో కలవు, రెండు జనపదములు నీ కడుపులో నుండి రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. బలిష్టమైన చిన్న తర్వాత మాట చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. చిన్నవానికి దాసుడగునని, పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని దేవుడు ముందుగానే చెప్పేశాడు. కాకి పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అని దేవుడు ముందుగానే చెప్పాడు. కాబట్టి మనకు తెలిసిన సందర్భం, ఏశావుకు ఆకలేసినప్పుడు అండి, మరి యాకోబు కూర చేసుకుంటున్నప్పుడు ఎర్రని కూరని, ఆ కూర నాకు కావాలని అడిగితే నేను ఇవ్వనంటే లేదు, నా దేశత్వాన్ని నీకు ఇచ్చేస్తాను, నేను చచ్చిన తర్వాత నేనేం చేసుకుంటా, జ్యేష్ఠత్వాన్ని నీకు ఇస్తాను, నాకు ఆ కూరని ఇచ్చేయని చెబితే యాకోబు జ్యేష్ఠత్వాన్ని అమ్మే వేసాడు తప్ప మోసం చేసి కొనుక్కోలేదండి. మళ్ళా రాసుకోండి, యాకోబు జ్యేష్ఠత్వాన్ని ఏశావుని మోసం చేసి తీసుకోలేదు. యాకోబు ఏశావు దగ్గర నుండి కొనుక్కున్నాడు, ఏశావు ఇస్తేనే తీసుకున్నాడు. ఒక పూట కూటి కోట చచ్చిపోతానండి, పూడి కోట లేక చచ్చిపోతానన్నాడు ఏశావు. నేను చచ్చిపోయిన తర్వాత నాకెందుకు ఈ జ్యేష్ఠత్వం, నువ్వే తీసుకొని యాకోబుకి ఇచ్చేసాడండి. అలా తల్లి కూడా ఎందుకు చేసిందంటే, తల్లికి దేవుడు ముందే చెప్పాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు, జ్యేష్ఠత్వం నమ్ముకుంటాడని తెలిసిన తల్లి యాకోబుకి మరి ఏశావులాగా మార్చి తండ్రి దగ్గర ఆశీర్వాదం పొందాలని దేవుడు ప్రణాళిక ముందే ఉంది కాబట్టి, ముందే ప్రవచన రీతిగా ఆమెకు చెప్పాడు కాబట్టి దేవుడు మరి ఏశావులాగా యాకోబుని పంపించిందండి. ఏశావులాగా యాకోబుని పంపించింది తప్ప ఎక్కడ యాకోబు మోసం చేసినట్లు మనకు కనబడదు. ఒక అతను చూస్తే యాకోబే మోసపోయాడండి. నిజంగా చెప్తే ఏమైందండి అంటే, లాబాను ఏం చేశాడు యాకోబుని? యాకోబు ఎవరిని ప్రేమించాడు పిల్లరా? యాకోబు ఎవరిని ప్రేమించాడు? ఒకసారి చూద్దాం బైబిల్. ఎవరిని? రాహేలు ప్రేమిస్తే ఎవరిని చేశారు ఫస్ట్? లేదండి, ఆదికాండం 29వ అధ్యాయం 21 31 వచనాలు మీరు చదువుకొని 10 వచనాల తర్వాత అక్కడ రాహేలుని ప్రేమిస్తే మోసం చేసి యాకోబుని లాబాను మామ ఫస్ట్ లేయానిచ్చి చేసి కొలువు చేస్తే 7 ఏళ్ళు, మళ్ళా రాహేలు కోసం మళ్ళా 7 ఏళ్ళు చేయి నీకు ఇస్తానని చెబితే 14 ఏళ్ళు ప్రేమించిన వ్యక్తి కోసం కొలువు చేసి మోసపోయాడండి యాకోబు. నిజంగా ది గ్రేట్ లవర్ ఎవడైనా ఉన్న ప్రపంచంలో యాకోబేనండి. మీరు అనుకోవచ్చు, నీ లవ్ చేస్తున్న లవర్ అంటే ఎవడు లేడు ఈ ప్రపంచంలో. యాకోబు 14 ఏళ్ళు లవ్ చేసి రాహేలు కోసం నిజాయితీగా మళ్ళా మోసపోయి అలాగే ఉన్నాడు. ఇంకో 7 ఏళ్ళు కొలువు చేశాడు. మొత్తం కలిసి 14 ఏళ్ళు అండి. వాట్ ఏ లవర్ ఈస్. ఇప్పుడు చెప్పండి, యాకోబు మోసగాడంటారా? పేరుకు మాత్రమే తన జీవితంలో దేవుడికి భక్తి పలికేడే కాబట్టి. అదే ఆదికాండంలో కొన్ని సందర్భాలు చూస్తే ఆయన యాకోబులే ఏ దోషము కొనుగోలు అన్నట్టుగా ఉంటదండి. అలాగే యాకోబుని దేవుడు ఆశీర్వదించి నువ్వు ఇశ్రాయేలుగా మార్చబడతావని మరి ఆ రోజు దూతతో పోరాడి జయమొందినట్లుగా మరి యాకోబు విషయాల్లో చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి యాకోబు గురించి. ఏంటండి వీళ్ళందరూ? అందుకే దేవుడే అన్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబుల దేవుడని అనేసాడండి. అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడును. నేను ఎవరో తెలియాలంటే అలా అడ్రస్ అండి. దేవుడిని పరిచయం చేసుకుంటూ తన దేవుడు పరిచయం చేసుకుంటూ తన పేర్లు వాడుకుంటూ ఉన్నాడు. నేను అబ్రహాము దేవుడును. మీకు తెలుసా, బలిపీఠం కట్టే అబ్రహాము ఆ దేవుడును. అలాగే ఇస్సాకు బలిపీఠం కట్టాడు కదా ఆ దేవుడును. అలాగే యాకోబు బలిపీఠం కట్టాడే వాళ్ళ దేవుడును నేనని అనేక సందర్భాల్లో దేవుడు ప్రస్తావిస్తూ వస్తున్నారంటే నిజంగా వాళ్ళు ఇంత గొప్ప కార్యాలు దేవుడు సమర్పించుకున్నాడు. చాలా ఉన్నాయి పిల్లరా. వాళ్ళు చెప్పాలి, వాళ్ళు మనం చెప్పుకోవాల్సిన విషయాలు, వాళ్ళు చేసిన విషయాలు చాలా 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 ఉన్నాయి పిల్లరా. మనం చెప్పడానికి టైం సరిపోదు, కానీ అన్ని విషయాల్లో దేవుడికి అద్భుతంగా ఉన్నారండి. ఈరోజు మనం దేవుడు సేవ చేయాలన్నా, దేవుడు పని చేయాలన్నా మనం ఎవరు రాంపిల్లరు రావండి. కానీ వాళ్ళు ఎక్కడా కూడా గుడారాలు నివసించారు. అబ్రహాంకి ఏం తక్కువ అండి? ఒక దేశాన్ని రాసిచ్చాడు దేవుడు. ఒక దేశాన్ని అబ్రహాంకి ఇచ్చాడు ఏలుకోమని. ఆయన ఏమనేట్లుగా పరదేశంలో ఉన్నట్లుగా గుడారాలు ఉంటూ దేవుడు పని చేసుకుంటూ బ్రతికారండి వీళ్ళందరూ. తగ్గింపు మన జీవితాల్లో దేవుడు మందిరాలు ఉండాలి. చాలా మంది దేవుడు సేవలోకి వచ్చిన తర్వాత అండి, దేవుళ్ళు ఉన్నప్పుడు చిన్న పని చేయాలంటే కొంతమంది సిగ్గుపడద్దు పిల్లలు. సిగ్గుపడవలసిన అక్కర లేదు మనకి. చేపలెత్తాలన్నా, మందిరాన్ని ఓడవాలన్నా, లేదా మందిరంలో కడగాలన్నా, మందిరంలో సహకరించాలన్నా ముందుకెళ్ళండి అయ్యా. ఏమి చేశారు అబ్రహాము? ఈ రోజు దేవుడు కూడా నేను పలానా వాళ్ళ దేవుడు అని చెప్పుకోగలగాలి అండి. ఏమండి, శామ్ పాల్ దేవుడు అని చెప్పుకోవాలి, ఎస్డి పాల్ దేవుడు అని చెప్పుకోగలగాలి, డేవిడ్సన్ దేవుడు అని చెప్పుకోగలగాలి. గూగుల్ మీట్ లో మీ అందరి పేరు చెబుతూ దేవుడు పలానా వాళ్ళ దేవుడు అని చెప్పుకోగలగాలండి.
తల్లిదండ్రులు ఎప్పుడైనా మంచి పేరు తెస్తే మంచి పేరు అని చెప్తాం. నేను పలానా వాళ్ళ కొడుకున్నాను అనుకో, మా ఫాదర్ సరిగ్గా అయితే వాడు కొడుకు చిచి అంటారండి. అదే మంచిగుంటే వాళ్ళ అబ్బాయి అంటారు. అలాగే మా ఫాదర్ నా గురించి చెప్పుకుంటే దేవస్థానం ఫాదర్ అని అడుగుతారండి. మంచివాడిని అయితే, చెడ్డోని అయితే చిచి వాడి ఫాదర్ అని అడుగుతారు. అంటే దేవుడు నీ గురించి గొప్పగా చెప్పే విధంగా మనం బ్రతకాలి. అంటే మనం తగ్గించుకు దేవుడి పరిచయంలో ఉండాలి. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. ఒక రోజు ఏంటండి పిల్లరా, ఒక రోజు ఒక ఫ్లైట్ లో ఒక సేవకుడు ప్రయాణిస్తూ ఉన్నాడటండి. వేరే మీటింగ్ అటెండ్ అవడం కోసం ఒక సేవకుడు ఒక ఫ్లైట్ లో ప్రయాణిస్తూ ఉన్నాడు, ఒక మీటింగ్ అటెండ్ అవడం కోసం. అయితే ప్రయాణిస్తూ ఉన్న తర్వాత అక్కడ మీకు తెలుసు ఎయిర్ హోస్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ వాళ్ళకి అవి ఇస్తూ ఉంటారు, ఫ్లైట్ లో వెళ్ళిన అర్థం అవుతూ ఉంటారు పిల్లరా. అవన్నీ తీసుకున్నాడు, అక్కడ కూర్చున్నాడు మంచిగా. అలా ఫ్లైట్ దిగేశాడండి. ఫ్లైట్ వచ్చేసింది, తన గమ్యస్థానానికి దిగి అక్కడ సభ దగ్గరికి వెళ్ళాడటండి. వాక్యం చెప్పబోయే మందిరానికి వెళ్ళి అతను జస్ట్ వాష్రూమ్కి వెళ్ళండి, ఫ్రెష్ వాష్ చేసుకొద్దాం అనేసి వాష్రూమ్కి వెళ్ళారంటండి. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు పిల్లరా అక్కడ ఒక ఆమె బాత్రూమ్స్ కడుగుతుందంట. మందిరములో, దేవుడి మందిరములో బాత్రూమ్స్ కడుగుతుందంట. సేవకుడు ఒక్కసారి చూసి ఆశ్చర్యపోయాడట. ఎందుకు ఆశ్చర్యపోయాడనయ్యా అని అడిగితే ఆ బాత్రూమ్ కడిగే ఆమె ఎవరో కాదండి, తనతో పాటు ఫ్లైట్ లో ప్రయాణించి ఆ ఫ్లైట్ లో జాబ్ చేస్తున్నటువంటి ఎయిర్ హోస్టర్ అంటండి ఆమె. ఎవరు? ఎయిర్ హోస్టర్. ఎందుకు అక్కడికి వచ్చిందామని అడిగితే, ఏమండి ఫ్లైట్ డీలే ఉంది, 2 గంటలు లేటు ఉంది, ఈ 2 గంటలు ఇక్కడ సభ జరుగుతున్నాయి నాకు తెలిసిని, సభ జరుగుతుందని తెలిసి దేవుడి సభలో పాల్గొనడానికి నేను వచ్చానండి, వచ్చి ఖాళీగా కూర్చోలేక వాష్రూమ్ సరిగ్గా లేకపోతే క్లీన్ చేస్తున్నానండి అని చెప్పిందంటండి. అంటే ఎయిర్ హోస్టర్స్ ఫ్లైట్ డీలే అయితే వాళ్ళు వెళ్ళి 5 స్టార్ హోటల్ ఉండొచ్చండి, వాళ్ళకు ఉన్న అకామిడేషన్ ప్రకారం, ఇది ప్రకారం మంచి అకామిడేషన్ వస్తుంది వాళ్ళకి. కానీ అవన్నీ వదిలి దేవుడి పని 2-3 గంటలు ఖాళీ ఉందని అక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత ఖాళీగా కూర్చోకుండా ఉండి బాత్రూమ్స్ కడుగుతుండే, వాష్రూమ్స్ కడుగుతుండే. దేవుడికి లాక్స్ లో శాలరీ ఉంటుందండి వాళ్ళకి. ఆ యొక్క సంఘటన చూసి ఆ సేవకుడు ఒక్కసారిగా ఇదైపోయాడటండి. ఇదైపోయి అయ్యగారు వందనాలు అని తన గురించి తాను చెప్పుకున్న తర్వాత మరి వాక్యం చెప్తానికి వచ్చారు మీరు అడిగితే ఆయన అన్నాడట, అమ్మా నేను చెప్పటానికి అర్హుడను కాను, నాకంటే నువ్వు అర్హురాలివి, దేవుడి విషయాలు ఎంతగా తగ్గించుకొని ఇంత పరిచయ భారం కలిగి ఉన్నావని ఆమెకు చెప్పి వందనాలు చెప్పేశానండి. చూడండి పిల్లగా, అంటే దేవుడికి అంతగా తగ్గించుకొని ఉండాలి ఈ లోకంలో అండి. దేవుడి పరిచర్యకు ముందుగా పరిగెత్తాలండి. అందుకే దేవుడు అలా పరిగెత్తారు కాబట్టి అబ్రహాము విషయంలో దేవుడు ఏమన్నాడు, అబ్రహాం చేశాడు, దేవుడు చెప్పిన ప్లేస్కి వెళ్ళిపోయాడు, దేవుడికి బలిపీఠాలు కట్టించాడు. కుమారుని అడిగితే అసలు మనసులో బాధ ఉన్న పైకి అసలు దేవుడి ఒక్క మాట అనకుండా వెనుతిరగకుండా ముందుకెళ్ళిపోయినటువంటి మన మహానుభావుడు అబ్రహాము. అలాగే దేవుడికి దశంభాగాలు ఇచ్చాడు కాబట్టి అబ్రహాము స్థానాన్ని పరదేశంలో ఉంచాడు దేవుడు. మనం సచ్చి పరదేశకి వెళ్ళిపోతే మన ద్వారం దగ్గర కనపడేది అబ్రహాముకి దగ్గరేనండి. ఆయన రమ్మును ఆనుకోవటానికి వెళ్తాం మనం లాజర్ లాగా. అలాగే ఇస్సాకు ఏంటండి, ఇస్సాకు కూడా తండ్రి బలిస్తుంటే నోరు మెదపకుండా గొర్రె వధింపబడవలసినటువంటి పశువుని వధింపబడవలసిన నేనే అని తెలిసి ఒక్క మాట మాట్లాడకుండా తండ్రికి చేతులు కడుతున్నప్పుడు సైలెంట్ గా ఉండిపోయాడంటే నిజంగా దేవుడి కోసం బలైపోవాలనుకున్నాడు ఇస్సాకు. అలా బలిపీఠాలను కట్టే దేవుడి కోసం, దేవుడి గురించి గుర్తులను ఉంచాలనుకున్నాడు. మార్గ మధ్యలో అలా వాళ్ళ పరిచయం చేసుకుంటూ ప్రయాణంలో మార్గ మధ్యలో దేవుడి గురించి చెప్పుకుంటూ వెళ్ళారు. ఆ రోజుల్లో బలిపీఠాలు, మందిరాలు లేవు కాబట్టి బలిపీఠాలు కట్టారు. ఈ రోజు మనకి మందిరాలు కావాలి, ఈ రోజు మనకు కూర్చొని ప్లేసులు కావాలి. కాబట్టి దేవుడి కోసం మనం ఏమి చేస్తున్నారో అర్థం చేసుకున్న పిల్లరా. ఆ రోజు ఆలయాలు లేవు, బలిపీఠాలు కట్టుకుంటూ వెళ్ళిపోయారు దేవుడి గురించి. ఈ రోజు మనకి దేవుడి గురించి చెప్పుకుంటే ఒక ఆలయం కావాలి, దేవుడి గురించి పరిచయం చేసుకుంటే ప్లేస్ కావాలి. ఈరోజు అలా కట్టుకుంటున్నాం మనం. ఏంది తండ్రి కొడుకులండి, తండ్రి ఏమో దేవుడి కోసం బలిటాన్ని సొంత కుమారుని మన తిరగకుండా ఇచ్చేసాడే, కుమారుడేమో ఎదురు చెప్పకుండా బలి కోసం తానని తెలిసిన సైలెంట్ గా అయిపోయాడే. బలి ఇవ్వటానికి ఒకన్నా, బలి అయిపోవటానికి ఇంకొతను ఈ విధంగా సిద్ధపడిపోయారు. ఏంటి ఇదంతా? అలాగే యాకోబు విషయంలో చూస్తే యాకోబు కూడా అండి నిజంగా పేరుకు మాత్రం మోసగట్టు, తన జీవితం ఎవరైనా మోసం చేసినట్లు కనబడదా, మోసపోయాడు తప్పండి, మోసపోయాడు. దేవుడు ముందుగానే ప్రవచన రీతి తన తండ్రికి చెప్పాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని. అది తెలిసినటువంటి ఆమె తన తల్లి యాకోబును పంపించింది. తల్లి పంపిస్తేనే వెళ్ళాడు తప్ప తండ్రి దగ్గరికి ఆశీర్వాదం కోసం దొంగతనంగా వెళ్ళలేదండి. ఏసావు ఇస్తే జ్యేష్ఠత్వం అని తీసుకున్నాడు తప్ప మోసం చేసి తీసుకోలేదని, కొనుక్కున్నాడు తప్ప.
కాబట్టి దేవుడి కోసం అతను కూడా మరి బలిపీఠాలు కట్టాడు, దశమ భాగాలు ఇచ్చాడు, పొలాన్ని కొన్ని కోట్ల ఖర్చు పెట్టి దేవుడికి కట్టేశాడు. వెళ్ళి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఇశ్రాయేలు దేవుడే దేవుడు, ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడు అని ప్రకటన చేస్తున్నారు. అది చేసి దేవుడు ముగ్ధుడైపోయాడండి. నిజంగా ఒక విధంగా దేవుడు, నేను దేవుడు నన్ను చెప్పుకోవటానికి నేను ఏం చెప్పుకున్నా తెలుసా? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అనేసాడండి. ఇంకంతకంటే ఏం కావాలి? ఈరోజు దేవుడు నన్ను చూసి నేను డేవిడ్సన్ యొక్క దేవుడిని అన్నానంటే ఇంతకంటే ఏమైనా ఉందా? నేను బ్రదర్ ఏమండి శ్యామ్ పాల్ యొక్క దేవుడిని అన్నారంటే అంతకన్నా ఉందా? ఎందుకండి ఎస్డి పాల్ యొక్క దేవుడను, ఏంది మాట ఎంత బాగుంది అంటే దేవుడు తను పరిచయం చేసుకుంటూ మనం వాడుతున్నాడంటే అంత గొప్పగా బ్రతకాలనుకున్నాడు ఆ దేవుడు. కాబట్టి పిల్లరా, దేవుడు ఎందుకు అన్నాడు మనం చెప్పాను టైటిల్లో, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని ఆది కాండంలో అలాగే నిర్గమాకాండంలో పాత నిబంధనలో ప్రస్తావించడమే కాకుండా క్రొత్త నిబంధనలో వచ్చేసరికి ఏమండి క్రొత్త నిబంధనలో కూడా అనేక విషయాలు సుమారుగా పాత నిబంధన 4 సార్లు, కొత్త నిబంధన 5 సార్లు, వరుస 9 సార్లు ఇదే మాటను ప్రస్తావిస్తూ ఎందుకు అన్నాడంటే ఇలా చేశారు కాబట్టి దేవుడు వాళ్ళని అన్నాడు పిల్లలు. కాబట్టి మనం కూడా మన సజీవ యాగం మన శరీరాన్ని దేవుడు సమర్పించుకొని దేవుడు అడక్కపోయినా చేశాలి. ఇది నన్ను పిలవలేదు ప్రార్థనకి, నేను రమ్మనలేదు, నాకు చెప్పలేదు, ఇవ్వదండి. చెప్పకపోయినా చేసేవాడే దేవుడు గొప్పవాడు అవుతాడు. చెప్పినా కూడా మనం మన మెంటాలిటీ ఎలాంటిదండి. కానీ దేవుడు చెప్పకపోయినా చేశారు కాబట్టి దేవుడు పరిచర్య ఎక్కడుంటే అక్కడ తెలిస్తే పరిగెత్తండి. ఇది చెయ్యాలనుకుంటే చేసేసేయండి దేవుడి కోసం అండి. గొప్ప వాళ్ళు అయిపోతారు. దేవుడు ఆ రోజు వాళ్ళు చేశారు కాబట్టి బైబిల్ గ్రంథంలో రాపించాడు. రేపొద్దున మనం చనిపోయి పరలోకానికి వెళ్ళి ఆ తండ్రిని కలిస్తే చెప్పొచ్చు దేవుడు రేపు మనతో, అయ్యా నువ్వు కూడా నా పని చేసే అబ్రహాం, మీ పుత్రుడు అబ్రహాం లాగా, ఇస్సాకు లాగా, యాకోబు లాగా చేసావయ్యా, నేను కూడా నీ దేవుడు అని చెప్పుకోవాలి నాకు అనిపించింది అయ్యా ఆ రోజు అని దేవుడు ఆ రోజు మనం చెబితేనే పరలోకం ఎంత ఆనందం అండి. కాబట్టి అలా అనిపించుకోవాలి, అలా బ్రతకాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికి వందనాలు పిల్లలు. థ్యాంక్ యూ. కళ్ళు మూసుకుని ప్రార్థించుకుందాం. తండ్రి అయిన దేవా, మీకు వెళ్ళేసి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి రాత్రి కాల శ్రమంలో అనేక విషయాల ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. అనేక విషయాలు మీ బైబిల్ గ్రంథంలో ఎత్తి చూపించారు తండ్రి. మీరు చెప్పాలనుకున్న మాటలు తండ్రి ఈ రోజు నా ద్వారా మీ పిల్లలకు తెలియపరిచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడిని మీరు ఎందుకు అన్నారో దాన్ని ఎన్నుకున్నటువంటి సత్యం ఏంటో నిజంగా ఈ రాత్రి కాల్సి మనం తెలియపరిచారు. ఊరకనే అనలేదు తండ్రి, వాళ్ళ జీవిత త్యాగాన్ని చేశారు, వాళ్ళ జీవితం మీకు సమర్పించారు. నిజంగా తండ్రి తమ జీవితాల్లో మీరు దేవుడిని గొప్పగా అనేక మందికి చూపించాలనుకున్నారు. తమ అన్ని ప్లేస్ లో బలిపీఠాలను కట్టారు, ఇశ్రాయేలు దేవుడే దేవుడిని ప్రకటించారు, దశమ భాగాలు తీశారు. మీరు అడక్కపోయినా చేశారు తండ్రి. ఎంత ప్రేమ మీరంటే ఏంది తండ్రి. ఆ తండ్రి కొడుకుల గురించి ఆ తాత ఏదైతే యాకోబు కూడా చివరికి అబ్రహాం లాగా, తన తాతని అబ్రహాం లాగా, తండ్రిని ఇస్సాకు లాగా, అందుకే వరుసగా కార్యక్రమంలో తన వంశావల్లో చేసుకుంటూ నిజంగా మిమ్మల్ని స్తుతిస్తూ తండ్రి ఆరాధిస్తూ అలాగున్నే మీ గురించిన విషయాల్ని అక్కడ సమాజానికి ఆ రోజు అద్భుతంగా ప్రకటించారంటే ఒక విధంగా తండ్రి నేను ఎవరి దేవుడను అని మీకు తెలియదైతే నేను చెబుతాను వినండి అని మీరు బైబిల్ గ్రంథంలో అనేక విషయాల్లో మీ పితరుడైన అబ్రహాము దేవుడు, ఇస్సాకు, యాకోబు దేవుడిని వాళ్ళ జీవితం అంత అద్భుతంగా కాబట్టి మరి మీరు వాళ్ళ దేవుడిని గొప్పగా చెప్పుకోగలిగారు తండ్రి. అలాంటి గొప్పగా మా గురించి కూడా మీరు గొప్పగా చెప్పుకునే విధంగా మేము బ్రతకాలి తండ్రి. మీరు మా తండ్రి కాబట్టి మీ పిల్లలు మేము తండ్రి, నా పిల్లలు పలానా వాళ్ళని మీరు గొప్పగా, పలానా వాళ్ళ తండ్రిని నేను, పలానా వాళ్ళ దేవుడిని నేను అని మీరు గొప్పగా చెప్పుకునే విధంగా ఈ అబ్రహాం, ఇస్సాకు, యాకోబు జీవితాలు నేర్చుకున్న మేము బ్రతుకుడు సహాయము దయచేయమని, అలాగే గూగుల్లో ప్రతి బిడ్డ, గూగుల్ మీట్ అటెండ్ ప్రతి బిడ్డ కూడా మరి ఈ వాక్యాన్ని విని సాతాను ఎత్తుకుని పోకుండా వాళ్ళ జీవిత అనేకమైన ఆశీర్వాదం మేలుతో నింపి మీకు సాక్షుల బ్రతుకు సహాయం దయచేయమని ఈ ప్రార్థన ఇస్తున్నాం. అడచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.